మనం లవంగి లతలు స్నాక్ ఐటమ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. వాటికి కావలసిన పదార్థాలు గోధుమ పిండి లేక మైదా పిండి. సో నేను ఇక్కడ గోధుమ పిండి మాత్రమే తీసుకుంటున్నాను. 1 కప్పు బియ్య పిండి, హాఫ్ గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదా, సో హాఫ్ గ్లాసు బియ్య పిండి, హాఫ్ గ్లాస్ షుగర్ పౌడర్, నెయ్యి, పేరిన నెయ్యి ఒక 10 టేబుల్ స్పూన్స్ పేరిన నెయ్యి, ఆయిల్ డీప్ ఫ్రై చేయడానికి. సో ఇది మిల్క్ 10 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. మిల్క్ సాదుకోవడానికి చపాతీలు, గోధుమ పిండి పక్కన తీసుకున్నాను. ఇది కొంచెం 4 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్. ఇది సాధ్యమైనంత వరకు గోధుమ పిండి తీసుకోవడం మంచిది మైదా కంటే. సో ఏ విధంగా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ ఇది కలుపుకోవాలండి. మామూలుగా చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఇది ఇంకొన్ని పాలు పడతాయి. చూసుకుంటూ పోసుకోవాలి. ఇది అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఈ గోధుమ పిండి డోని. ఇంకొన్ని పాలు పడతాయి. మెత్తగా పిసుక్కోవాలి ఈ గోధుమ పిండి డోని. సో ఇదంతా మొత్తం కలిపేసుకొని నేను హాఫ్ అన్ అవర్ పైనే నానబెట్టుకుంటాను. మూత పెట్టేసుకొని ఇంకా సోక్ చేసుకోవాలి. ఇది అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ 2 అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు. ఇంకా బాగా సాఫ్ట్గా వస్తాయి, పొరలుగా వస్తాయి. ఎంతసేపు నానబెట్టుకొని ఎంతసేపు పిసుక్కుంటే అంత సాఫ్ట్గా ఉంటే మనకి వచ్చే అవుట్పుట్ రిజల్ట్ కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇంకొన్ని పాలు కూడా పడతాయి. సో నేను కలిపేసుకొని మూత పెట్టేస్తాను. కొంచెం ఆయిల్ వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, చేతికి అతుక్కోకుండా ఉండడం కొరకు. సో ఈ విధంగా ఫామ్ అయింది. మ్యాక్సిమం ఒక 3-4 చపాతీస్ వస్తాయి. సో బాగా మెత్తగా పిసుకోవాలి. మూత పెట్టుకుందాం. హాఫ్ టీ కప్ బియ్యపిండి తీసుకున్నాం కదా, అది ఒక బౌల్లో వేసుకొని, షుగర్ పౌడర్ తీసుకున్నాం కదా, అది కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. కొంచెం నెయ్యి, ఈ 3 మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నెయ్యి ఉంది కదండి, పేరిన నెయ్యి, ఈ పేరిన నెయ్యి వేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇంకొంచెం పడుతుంది, హాఫ్ టేబుల్ స్పూన్ పట్టిద్ది. బియ్యపిండి, షుగర్ పౌడరు, అలాగే నెయ్యి, ఈ 3 మిశ్రమంగా చేసుకోవాలి. ఈ విధంగా ఆ విధంగా ఫామ్ అవుతుంది. ఇంకా మూత పెట్టేసుకోవాలి. సో మనం సోక్ చేసుకున్న
చపాతీ పిండి ఈ విధంగా సాఫ్ట్గా అయింది. 2 అవర్స్ మ్యాక్సిమం నానబెట్టుకోవాలా. సో నేను ఓన్లీ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. సో చిన్న చిన్న లెమన్ సైజ్ బాల్స్లా ఫామ్ చేసుకొని ఈ గోధుమ పిండిని సాదుకోవాలి. సాది చూపిస్తాను. ఈ విధంగా సాదుకోవాలి. పలచగా, సాధ్యమైనంత వరకు పలచగా సాదుకోవాలి. సో ఇది నేను ఒక రెక్టాంగులర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను ఈ చపాతీని. సో ఎక్సెస్గా ఉన్నది నెక్స్ట్ చపాతీ చేసుకుంటాం కదా, వాటిలో యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా అలాగే ఈ విధంగా. సో ఇదేంటంటే బియ్యపిండి, పంచదార, నెయ్యి, పేరిన నెయ్యి కలుపుకున్నాం కదా, ఆ మిశ్రమము. ఇది ఈ విధంగా పల్చగా పోయాలి. లాస్ట్ చూపిస్తాను, కొంచెం టైం పడుతుంది. సో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాను నేను. దీనిలో వాటర్ ఏమీ యాడ్ చేసుకోలేదు కాబట్టి ఇలాగే స్ప్రెడ్ అవుతుంది ఈ రెక్టాంగులర్ షేపు. సో వన్ ఎండ్, ఒక ఎడ్జ్ నుంచి చాపలాగా రొటేట్ చేసుకోవాలి మ్యాట్. కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. ఇది చాపలా చుట్టుకోవాలి. ఓకే, దెన్ ఇలా చుట్టుకోవాలి. సో లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీనికి అతుక్కునే విధంగా చేసుకోవాలి. ఓకే, నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ చివర ఉన్నది కదా, అది స్టిక్ అవ్వాలి. లేకపోతే మనం ఆయిల్లో వేస్తే ఊడిపోయే స్కోప్ ఉంటుంది, స్టిక్ అవుతుంది గ్యారెంటీగా. ఈ విధంగా. ఇప్పుడు ఒక చాకు కానీ దేంతోనైనా 1 ఇంచ్ మెజర్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. సో ఇది ఎక్స్ట్రా ఎడ్జెస్ తీసేసేద్దాం. ఇక్కడ కూడా క్లోజ్ అవ్వాలి కదా, అందుకని ఇది కూడా ఎక్స్ట్రా తీసేద్దాం. ఇటు సైడ్ కూడా క్లోజ్ అవ్వాలి కదా, అందుకని. సో ఈ విధంగా వచ్చాయి నాకు. ఒక చపాతీకి ఈ విధంగా వచ్చాయి. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. ఉడుకుతుందో లేదో అని డౌట్ ఏం కాదు, ఎందుకంటే చాలా పల్చగా చేసుకున్నాం మనం గోధుమ పిండితో చపాతీ. ఇలా అన్నీ మిగతా ఉంది కదా, సో ఇవన్నీ నేను చేసి రెడీ చేస్తాను. ఆయిల్లో స్టవ్ మీద పెట్టినప్పుడు చూపిస్తాను. ఇంకో మెథడ్ కూడా ఉంది. ఇలా పల్చగా సాదుకోవచ్చు అన్నీ. ఈ విధంగా చిన్న చిన్న పూరీలాగా చేసుకోవాలి. కొంచెం గోధుమ పిండి చేసుకొని షేప్ ఏమీ రావు, ఎందుకంటే మనం రౌండ్గా ఏమీ కట్ చేయలేదు కాబట్టి. ఏ షేప్ వస్తే ఆ షేపు. సో ఈ విధంగా ఇంకో మెథడ్ చూపిస్తాను. ఇది ఇంకో చపాతీని ఇలా పలచగా సాదుకొని 1 టేబుల్ స్పూన్ ఆ మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి.
మొత్తము ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్నా నేను. సో ఇది ఇలా స్ట్రైట్ లైన్స్గా అంతా కట్ చేసి పెట్టాను. నేను దీనిపైన రీప్లేస్ చేసుకున్నాను. ఈ విధంగా స్ట్రైప్స్గా కట్ చేసుకున్నాను. స్ట్రిప్స్గా ఇలా స్ట్రైట్ లైన్స్. సో నేను ఈ విధంగా చాపలా ఫోల్డ్ చేస్తాను. ఈ విధంగా చేసుకోవాలి. సో ఇది ఒక 3 పార్ట్స్గా చేసుకోవాలి. ఒక్కొక్క పార్ట్ని ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలి, లైక్ పరాటా అలా చేసుకుంటారు కదా. చేసుకొని ఇది ప్రెస్ చేసుకోవాలి చపాతీలాగా. కూడా పూరికరతో ఒత్తుకోవాలి. ఈ విధంగా 3 స్టవ్ వెలిగించుకొని, ఈ విధంగా స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. మీడియంలో పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఎక్సెస్గా ఉంటాయి కదా, అది తీసేసుకోవాలి. షేప్స్ నేను సర్కిల్ షేప్ ఫామ్ చేశాను. షేప్ అవసరం లేదనుకుంటే యాస్టీస్గా నూనెలో ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయ్యింది, ఒకసారి చెక్ చేద్దాము. సో ఓకే, హీట్ అయింది. నువ్వు క్లిక్ చేయమాక. నీకు జ్వరం వచ్చింది.
ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై చేసుకున్నాక రెండు వైపులా కొంచెం షుగర్ పౌడర్ అప్లై చేసుకోవాలి. ఆ సైడ్ కూడా అప్లై చేసుకోవాలి అదే విధంగా. వేడి మీద ఉన్నప్పుడే ఈ షుగర్ పౌడర్ అప్లై చేసుకోవాలి. ఇవి తింటుంటే పొరలు పొరలుగా వస్తాయి, అందుకనే వీటిల్ని లవంగి లతలు అంటారు. మీరు కూడా ఒకసారి మీకు ఓపిక ఉంటే ట్రై చేయండి ఇంట్లో, చాలా టేస్టీగా ఉంటాయి. నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. వేరే ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుందాము. ఈ విధంగా సో లవంగి లతలు ఎంత షుగర్ పౌడర్ వేస్తుంటే అంత ఫీల్ చేసుకుంటూ ఉంటుంది. అంతే, వేడి మీద మనకి కావలసినంత షుగర్ పౌడర్ వేస్తే చాలు. చూడండి, ఇందాక వేసానా, సో ఇంకా వేయాల్సి వస్తుంది. చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే, సరే చూసారా, పొరలు పొరలుగా ఉంటుంది లోపల, తినేటప్పుడు క్రిస్పీగా తీయగా ఉంటాయి.